2 నెలల్లో మా మంత్రులు వచ్చి నా దృష్టికి సమస్యలు తెస్తే 100 కోట్ల రూపాయలు ఇక్కడ నేను మంజూరు చేసిన. మరి ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోవాలనా? ఇవాళ నేను నా కుటుంబం పట్ల సానుభూతి ఉన్నది, నాకేం వ్యతిరేకం లేదు. కానీ ఇవాళ 3 సార్లు గెలిచినప్పుడు ఈ ప్రాంతానికి మేలు జరగనప్పుడు రేపు 4వసారి గెలిచి ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందా? మీరు ఆలోచన చెయ్యండి. అట్లనే 2023లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మహమ్మద్ అజారుద్దీన్ని ఇండియా క్రికెట్ కెప్టెన్ ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టింది. నవీన్ యాదవ్ని పిలిచిన ఒక మాట చెప్పిన, ఇవాళ నువ్వు అజారుద్దీన్ వెంబడేసుకొని భుజాల మీద మొయ్యి అజారుద్దీన్ గెలిస్తే తప్పకుండా మంత్రి చేస్తా అని ఆ రోజు చెప్పిన. కానీ మా సందేశం మీకు చేరలే, మీరు ఏదో జరుగుతుందని ఆలోచన చేశారు. అజర్ భాయ్ ఆనాడు కొద్ది మెజారిటీతో ఓడిపోయింది. కానీ ఇవాళ ఇదే అజరుద్దీన్ని మీకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రిని చేసి ఇవాళ జూబ్లీహిల్స్ కు ప్రచారానికి వచ్చిన. మాట ఇస్తే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. ఇవాళ మీకోసం ఇవాళ మీరు వేసేది ఒక ఓటు, నవీన్ ఎమ్మెల్యే అవుతాడు, అజరుద్దీన్ మంత్రి అయి మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు. अजहर भाई, आपकी जिम्मेदारी है ये जुबलीहिल्स असेंबली में गरीबों को जो भी जरूरत है आप मंत्री होकर हुकुम जारी करना, यहाँ का हर गरीब को आप मदद देना. इसीलिए आज सरकार सोनिया गांधी, राहुल गांधी, मल्लिकार्जुन खड़गे जी आपको मंत्री बनाकर आज जुबलीहिल्स को भेज दिया. आज जुम्मा है, जुम्मे के दिन नमाज करके सबको वादा करो ये जुबलीहिल्स में जितने भी तकलीफ है तकलीफ दूर करने के लिए एक नहीं दो सिपाही आपके सेवा में लगे रहेंगे. మిత్రులారా, ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఈ జూబ్లీహిల్స్ లో గెలిపించండి. అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా, అభివృద్ధి ఎట్లా చేయాలో నేను చూపిస్తా. వర్షాలు వస్తే మీ బస్తీలు మునిగినాయి. నేను వచ్చిన మైత్రి వనంలో నేను వచ్చి బస్తీలు తిరిగిన, మీకు నీళ్ళల్లో మునిగిపోతే మీ కష్టాలలో మిమ్మల్ని ఆదుకోనికే నేను వచ్చిన. ముఖ్యమంత్రిగా ఉండి నేను మీ బస్తీలు తిరిగిన, మున్సిపల్ మంత్రిగా ఉన్నా ఆ పోరంబోకు ఆయన ఎప్పుడన్నా వచ్చిందా? ఇవాళ మీ పిల్లల భవిష్యత్తు కోసం గంజాయిని, డ్రగ్స్ ను నిషేధించాలంటున్నా. ఇవాళ గంజాయి, డ్రగ్స్ గురించి ఆలోచన చేస్తే లాగులో తొండలిడ్చి కొడతా అని నేనంటున్నా. కానీ దీపావళి నాడు చిచ్చుబుట్లు కాల్చాల్సిన వాళ్ళు ఫామ్ హౌస్ల గంజాయి డ్రగ్స్ తో దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దంటారు. గంజాయి డ్రగ్స్ తో దొరికినోడు రౌడీనా? పేదల కోసం కష్టపడే నవీన్ యాదవ్ రౌడీనా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ పోటీ జూబ్లీహిల్స్ కు పరిమితం కాదు. ఇవాళ రాష్ట్రాన్ని 10 ఏళ్లు దోసుకొని రాష్ట్రాన్ని నిట్ట నిలువున పుంచి 1,00,000 కోట్లు కాళేశ్వరంలో మింగితే 3 ఏళ్ల కట్టుడు కూలుడు జరిగిపోయింది. ఆ దోపిడీ దొంగలు ఇవాళ జూబ్లీహిల్స్ లో మళ్ళా ముసుగేసుకొని వచ్చిండ్రు. మిత్రులారా, ఈనాడు బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళ గురించి ఆలోచన చేయండి. అజరుద్దీన్ కు నేను మంత్రిస్తే, సోనియా గాంధీ మంత్రిస్తే బీజేపీ వాళ్ళకు కడుపు నొప్పి ఎందుకు, బీఆర్ఎస్ వాళ్ళకు దుఃఖం ఎందుకని నేను అడుగుతున్నా. ఒక మైనారిటీ మంత్రి ఉండొద్దా? ఇండియాని గెలిపించిన, ఇండియా కెప్టెన్, వరల్డ్ కప్ తెచ్చిన అజరుద్దీన్ ఇండియాకు నాయకత్వం వహించినోడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉండొద్దా? ఇవాళ ఆలోచన చేయండి సోదరులారా. మా సినీ కార్మికుల కోసం నేను మొన్న మాట ఇచ్చిన, ఇవాళ చెప్తున్నా, నేను తప్పకుండా మీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత నాది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది, మీకు ఆరోగ్య భద్రత కల్పించే బాధ్యత నాది. ఇవన్నీ పనులు చేయాలంటే నాకు ఒక భుజం ఉండాలి, నాకు ఒక తోడు ఉండాలి. నాకు ఒక కుడి భుజాన్ని జూబ్లీహిల్స్ నుంచి ఇవ్వండి. మీ సమస్యల పరిష్కారం కోసం నవీన్ యాదవ్ను మీ తోడుగా పెట్టుకోండి. నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. వెంగళరావు నగర్ నుంచి మా కిలార్ మనోహర్ గాని మిగతా చాలా మంది మిత్రులు ఇవాళ అండగా నిలబడడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా మైత్రి వనంలో అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టాలని నాది బాధ్యత.
పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కాదు, ఆ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనొచ్చి ప్రారంభిస్తా అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు మనందరికీ ఆదర్శనీయుడు. రాజకీయాలకు అతీతంగా పెద్ద ఆయనని గౌరవించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. మీకందరికి మాట ఇస్తున్నా, మీ బస్తీలకు అండగా నిలబడతాం. యువకుని నవీన్ యాదవ్ని గెలిపించండి. రాబోయే 40 ఏళ్ళు మీ సేవలో ఉంటాడు, మీకు అండగా ఉంటాడు. గల్లీ గల్లీ తెలిసినోడు, ప్రతి ఇంటికి పరిచయం ఉన్నోడు నవీన్ యాదవ్ను మీరందరూ అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారా? గెలిపిస్తారా? మాట ఇస్తున్నారా? మాట ఇస్తున్నారా? మాట ఇస్తున్నారా? ఆ వెనకాల ఉన్న వాళ్ళు ఇస్తున్నారా? ఇక్కడున్న వాళ్ళు ఇస్తున్నారా? కనుచూపు మేరకు అయ్యప్పలు ఇస్తున్నారా? అయ్యప్పల ఆశీర్వాదం ఉన్నది కదా. మా అయ్యప్పలతో సహా అందరు ఆశీర్వాదం ఉన్నది. అందరు ఒక్కసారి చేయి పైకెత్తండి. 2 చేతులు ఉన్న వాళ్ళు 2 ఎత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా. యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూర్చాలని